ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 29 జూన్ 2025. ఈ సంవత్సరంలో ఇది 180వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు: పాత నిబంధన యోబు గ్రంథము 16, 17, 18 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుండి 22వ వచనం వరకు. మొదటిగా యోబు 16వ అధ్యాయం. అందుకు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను: ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు? నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలె మాట్లాడవచ్చును, నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చును, మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మను బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మను ఓదార్చి ఆదరించును. నేను మాట్లాడినను నా దుఃఖం చల్లారదు, నేను ఊరకుండినను నాకేమి ఉపశమనము కలుగును. ఇప్పుడు ఆయన నాకు ఆయాసం కలుగజేసి ఉన్నాడు. నా బంధువర్గమంతయు నీవు పాడు చేసి ఉన్నావు, నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు. ఇది కూడా నా మీద సాక్ష్యంగానున్నది. నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యం ఇచ్చుచున్నది. ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చాను. ఆయన నా మీద పండ్లు కొరుకుచుండాను. నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్ర చేశాను. జనులు నా మీద తమ నోరు తెరతురు, నన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు. వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు, భక్తిహీనుల వశమున నన్ను ఉంచి ఉన్నాడు. నేను నెమ్మదిగా నుండిని, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు. మెడ పట్టుకుని విదిలించి నన్ను తుత్తినీయులుగా చేసి ఉన్నాడు. తనకు నన్ను గురిదిబ్బగా నిలిపి ఉన్నాడు. ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి. కనికరం లేక నా తొండ్లను పొడిచాను, నా పైత్య రసమును నేలను పారబోసాను. కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరగగొట్టాను. పరుగులెత్తి శూరుని వలె నా మీద పడాను. నా చర్మము మీద నేను గోనెపట్ట కూర్చుకొంటిని, నా కొమ్మును ధూళితో మురికి చేసితిని. నా చేత బలాత్కారం జరగకపోయినను, నా ప్రార్థన యథార్థంగా నుండినను, ఏడ్పు చేత నా ముఖం ఎర్రబడి ఉన్నది. నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది. భూమి నా రక్తమును కప్పివేయకము, నా మొరకు విరామం కలుగకుండునుగాక. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలననియు, నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలననియు కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహంగా విడుచుచున్నాను. కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును. యోబు 17వ అధ్యాయము. నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను, సమాధి నా నిమిత్తం సిద్ధమై ఉన్నది. ఎగతాళి చేయవారు నా యొద్ద చేరి ఉన్నారు. వారు పుట్టించు వివాదములు నా కన్నులకెదురుగానున్నవి. ఏర్పాటు చేయుము, దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము. మరి ఎవడు నా నిమిత్తం పూటపడును? నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగు చేసితివి, కావున నీవు వారిని హెచ్చింపవు. ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చును, వాని పిల్లల కన్నులు క్షీణించును. ఆయన నన్ను జనులలో సామెతకు ఆస్పదముగా చేసి ఉన్నాడు. నలుగురు నా ముఖం మీద ఉమ్మివేదురు. నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయను, నా అవయవములన్నీ నీడవలె ఆయను. యథార్థవంతులు దేనిని చూచి ఆశ్చర్యపడుదురు, నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు. నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. మీరందరూ నా యొద్దకు రండి, మరలా దయచేయుడి. మీలో జ్ఞానవంతుడు ఒక్కడైనను నాకు కనబడడు.
నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకమాయెను, నా హృదయ వాంఛ భంగమాయెను. రాత్రి పగలనియు చీకటి కమ్ముటియే వెలుగనియు వారు వాదించుచున్నారు. ఆశ ఏదైనా నాకుండెని ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే. చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను. నీవు నాకు తండ్రివని గోతితోను, నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేను మనవి చేయుచున్నాను. నాకు నిరీక్షణకు ఆధారం ఏది? నా నిరీక్షణ ఎవనికి కనబడును? దూరిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ముల యొద్దకు దిగుచున్నది. యోబు 18వ అధ్యాయము. అప్పుడు షూహీయుడైన బెల్దదు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను: మాటలలో చిక్కుపరచుటకై మీరెంతసేపు వెదకుదురు? మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాట్లాడదాం. మీ దృష్టికి మృగములుగాను మూడులుగాను మేము ఎంచబోటయ్యేలా కోపం చేత నీవు చీల్చుకొనువాడా? నీ నిమిత్తం భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పున? భక్తిహీనుల దీపం మార్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. వారి గుడారంలో వెలుగు అంధకారమగును, వారి ఎదురున్న దీపం ఆరిపోవును. వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును, వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. వారు వాగురల మీద నడుచువారు, తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించును. బోను వారి మడిమెను పట్టుకొనును, వల వారిని చిక్కించుకొనును. వారిని చిక్కించుకొనుటకై ఊరి నేలను ఉంచబడును, వారిని పట్టుకొనుటకై త్రోవలో ఊడ్చిపెట్టబడును. నలుదిక్కుల భీకరమైనవి వారికి భయం కలుగజేయను, భయములు వారిని వెంటాడి తరుమును. వారి బలము క్షీణించిపోవును, వారిని కూల్చుటకు ఆపద కాచియుండును. అది వారి దేహ అవయవములను భక్షించును, మరణ జ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును. వారి ఆశ్రయమైన వారి గుడారంలో నుండి పెరికివేయబడుదురు. వారు భీకరుడు రాజు వద్దకు కొనిపోబడుదురు. వారికి అన్యులైన వారు వారి గుడారంలో నివాసం చేయుదురు. వారి నివాస స్థలము మీద గంధకము చల్లబడును, క్రింద వారి వేళ్ళు ఎండిపోవును, పైన వారి కొమ్ములు నరకబడును. భూమి మీద ఎవరును వారిని జ్ఞాపకం చేసుకొనరు, మైదానమందు ఎక్కడనూ వారిని ఎరిగిన వారు ఉండరు. జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు, భూలోకంలో నుండి వారిని తరుముదురు. వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు. వారు నివసించిన స్థలములో తప్పించుకొనిన వాడు ఒకడైనను ఉండడు. తరువాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయమొందుదురు. పూర్వముండిన వారు దానిని చూచి దిగులు పడుదురు. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును. దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిది. క్రొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 22వ వచనం వరకు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవడు అని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరినీ చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించరు. అతను 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండాను. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని
తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తారుసువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయాను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అన్నయ్య వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందాను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడాను. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండాను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చాను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనం చేసిన వాడితడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.